బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే కామారెడ్డిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. అటు సిద్దిపేటలో కూడా అటువంటి దయనీయ పరిస్థితులే ఉన్నాయి. సిద్దిపేటలోనూ భారీ వర్షాల కారణంగా జనం బిక్కుమంటూ గడుపుతున్నారు. మీకు కొన్ని దృశ్యాలు చూపిస్తున్నాను. ఒకసారి పసుపులేటి వాగు ఎలా ఉధృతంగా ప్రవహిస్తోందో చూడండి. సిద్దిపేటలోని పసుపులేటి వాగు ప్రస్తుతం ఉధృతంగా భయానకంగా ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకొని ప్రజలు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా చోట్ల ఇప్పటికీ రోడ్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. వాటిని పునరుద్ధరించే పనులు చేస్తున్నప్పటికీ ఇంకా వర్షాలు కురుస్తూ ఉండటంతో ఆ పనులకు ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాదు సిద్దిపేటలో ఇప్పుడు మీకు కొన్ని దృశ్యాలు ఇదిగో చూడండి. ఒకసారి ఇది పసుపులేటి వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి. మీకు ఇప్పుడు మరికొన్ని దృశ్యాలు నేను చూపించబోతున్నాను. సిద్దిపేటలో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి చేరిన వర్షపు నీరుతో రాత్రంతా జనం బిక్కుమంటూనే గడిపారు. సహాయం కోసం అర్థిస్తూ ఉన్నారు. రెండో బాక్స్ లో మీరు చూస్తున్నది నివాస ప్రాంతాలలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలంతా బిక్కుమంటూనే రాత్రి నిద్ర లేకుండానే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలోకి నీళ్లు వచ్చేయడంతో ఆ నీళ్లను బయటికి తోడే అవకాశం లేక జనం రాత్రంతా బిక్కుమంటూనే గడిపారు. ఇప్పటికీ చాలా ప్రాంతాలు సిద్దిపేటలో చాలా ప్రాంతాలు ఈ విధంగానే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇళ్లలోకి నీరు వచ్చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక కాలనీల్లో నుంచి బయటకు వచ్చి జనం నిస్సహాయంగా ఎదురు చూస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చేయడమే కాదు, పంట పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయి రైతులు లబోదిబోమంటూ రోధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు సిద్దిపేటలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. మిరుదొడ్డి రుద్రారం గ్రామంలో వరద ముంచెత్తింది. రహదారులు నివాస ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. రహదారులు కొన్ని చోట్ల కొట్టుకుని వెళ్ళిపోవడంతో రోడ్లకు గండ్లు పడడంతో రాకపోకలు బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మిరుదొడ్డి రుద్రారం గ్రామంలో అయితే వరద నీరు ఇంకా ఇళ్ల మధ్యలోనే ఉంది. పంట పొలాల్లో మేతకు వెళ్ళి వరదలో చాలా పశువులు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. నీటిలో 7 రైతులు ఒక చోట ఈ వర్షపు నీరులో చిక్కుకోవడంతో వారిని రక్షించడానికి కూడా ప్రయత్నం చేశారు. వారిని ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. రాత్రంతా ఎడతెరిపి లేకుండానే వర్షం కురవడంతో జనం భయభ్రాంతులతో ఆ వర్షపు నీటిలోని గొడుగులు వేసుకుని మరి బిక్కుమంటూ రాత్రంతా సహాయం కోసం ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. సోతారెడ్డిపేటలో అయితే వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇటు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలు బంద్ అయిపోయిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. రోడ్లు ధ్వంసమైపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో కొన్ని గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా అంధకారంలోనే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కొండపోచమ్మ సాగర్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండపోచమ్మ సాగర్ కాలువ ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తోంది. ఇటు చందాపూర్ గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. బిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. రెస్క్యూ టీమ్స్ కూడా రంగంలోకి దించారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్తున్నారు. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు అని చెప్తున్నారు. పసుపులేటి వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు మీరు భారీ వర్షాలు కురుస్తున్న ఏ జిల్లాలో ఉన్నారు? ఇటు నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట ఈ 5 జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఈ రెడ్ అలర్ట్ కొనసాగుతున్న జిల్లాలో మీరున్నట్లయితే మీరున్న ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇంకా అక్కడ భారీ వర్షం కురుస్తూ ఉందా? మీ కాలనీలోకి వర్షపు నీరు వస్తుందా? భయానకమైన పరిస్థితులు ఉన్నాయా? ఏదైనా సహాయం కోసం అర్థిస్తూ ఉన్నారా? సహాయం అందాల్సిన పరిస్థితుల్లో మీరు ఉన్నారా? మీరు సహాయం అందాల్సిన పరిస్థితుల్లో ఉంటే మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ వివరాలను మా ప్రతినిధులు అధికారులకు చేరవేస్తారు. అంతేకాదు ఇంతకు ముందే మీకు ఒక నెంబర్ కూడా ఇచ్చాం. ఆ నెంబర్కి మీరు SMS కూడా చేయొచ్చు. 7670
901634 ఈ నెంబర్కు SMS చేయండి. మెదక్లో గజ్వేల్లో ఉన్నటువంటి దృశ్యాలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. గజ్వేల్ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటే, ఇంకొన్ని చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకోవడంతో ఇంట్లోనూ ఉండలేక, బయటకు వెళ్ళలేక, ఇల్లు విడిచి బయటకు వెళ్ళలేక దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూడండి ఒకసారి. రహదారులన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. పెట్రోల్ పంపుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పెట్రోల్ పంపులను మూసివేసి అక్కడి నుంచి సిబ్బంది వెళ్ళిపోవాల్సిన పరిస్థితులే ఏర్పడ్డాయి. ఇంకా చాలా గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. సిద్దిపేటలో, గజ్వేల్లోనూ భారీ వర్షాల కారణంగా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? కృష్ణ కామెంట్ చేశారు, సిరముల్లా కృష్ణ కామెంట్ చేశారు. కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో రాయలేదు. కేవలం ఆయన ఒక భయంగా ఉంది అనే ఎమోజీస్ను మాత్రమే కామెంట్ చేశారు. ఓకే కృష్ణ గారు, ఒకవేళ మీరు ఉన్న పరిస్థితుల్లో భయానక దృశ్యాలు ఉంటే, వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే వాటిని రికార్డ్ చేసి పంపించండి. వాటిని బయట ప్రపంచానికి చూపిస్తాం. అలాగే ఎక్కడైనా చూడండి ఒకసారి. ఇదిగో ఈ వెహికల్ చూడండి, ఎంత లోతు నీళ్లలో నుంచి వెహికల్ ప్రవహించాల్సిన పరిస్థితి ఉందో. అక్కడ మరికొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నీట మునిగిపోయాయి. ఇల్లు పూర్తిగా నీట మునిగిపోయిన భయానక దృశ్యాలు ఉన్నాయి. ట్రాక్టర్లు అయితే సగం టైర్లు నీట మునిగిన రోడ్లలో నుంచే ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. వెహికల్స్ అన్నీ కూడా సగం మునిగిన నీళ్లలో నుంచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఒకవేళ ఇంకా ఎక్కడైనా సహాయం అందాల్సిన పరిస్థితులు ఉంటే మీరు కమెంట్ చేయండి. అక్కడ ఉన్న దృశ్యాలను కూడా మీరు చిత్రీకరించండి. చూడండి ఒకసారి. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ నిన్న వినాయక చవితి కాబట్టి ఇప్పటికీ ఈ రోజు కూడా కొన్ని మండపాలకు వినాయక విగ్రహాలను తీసుకుని వెళ్తూ ఉన్నారు. నిన్న వినాయక చవితి అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా కొన్ని చోట్ల వినాయక విగ్రహాలని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. వినాయక విగ్రహాలని వర్షపు నీటిలోని తీసుకెళ్తున్న దృశ్యాలు మనం ఇంతకు ముందే చూసాం. ఇప్పుడు 2 వీలర్స్ పై కావచ్చు, కార్ల పైన, ట్రాక్టర్ల పైన, ఆటోల పైన ఇలాంటి భయానక వర్షపు నీటిలోనే ప్రజలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గజ్వేల్లోను, సిద్దిపేటలోను ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఏడుపాయల టెంపుల్. అక్కడ ఏడుపాయల టెంపుల్ దగ్గర వర్షపు నీరు ఎలా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. ఎంత ఉధృతంగా, భయానకంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. ఇదే ఏడుపాయల టెంపుల్ ప్రాంతం. ఆ ప్రాంతంలో వర్షపు నీరు, వరద నీరు ఎంత ఉధృతంగా ఉందో చూడొచ్చు. మీరు ఎప్పుడైనా ఏడుపాయల దగ్గర ఇటువంటి దృశ్యాన్ని చూసారా? గత 40 ఏళ్లలో ఇటువంటి దృశ్యాలను చూడలేదు అని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా ఏడుపాయల దగ్గర ఇటువంటి దృశ్యాన్ని చూసారా? మీ అభిప్రాయాన్ని, అనుభవాలను ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి ఒకసారి. రహదారులు, నివాస ప్రాంతాలన్నీ నీట మునిగిపోయి ఉన్నాయి. ఏర్లు, ఊర్లు కూడా కలిసిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, భయానక వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటిపోవడంతో వాటి పైనుంచి ప్రవహిస్తూ ఉంది. ఒక చోట చెరువు కట్ట తెగిపోవడంతో ఆ చెరువులో నీళ్లు దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చాలా చోట్ల చెరువు కట్టలు తెగిపోయాయి. కోనాపూర్, ఇది కోనాపూర్. ప్రస్తుతం మీరు చూస్తున్నది కోనాపూర్లో చెరువు తెగిపోవడంతో ఆ నీరు లోతట్టు ప్రాంతాలకు ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పుడు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతాలలోకి వర్షపు నీరు చేరిపోయింది. వర్షం తగ్గితే కానీ ఇప్పుడు ఆ గండిని పూడ్చలేని పరిస్థితి ఏర్పడుతోంది. చాలా చోట్ల ఇలా గళ్ళు తెగిపోయి లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో మునిగిపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. గత 40 ఏళ్లలో, కొన్ని చోట్లయితే గత 40 ఏళ్లలో ఇటువంటి వరదను ఇప్పుడు చూడలేదు అని చెప్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా ఇటువంటి వరదను చూసారా? మీ నివాస ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు చూడండి ఒకసారి. అదిగో ఆ కట్ట తెగిపోవడంతో పూర్తిగా అటువైపుకి ఇటువైపుకి వెళ్ళడానికి అవకాశమే లేదు. చెరువు కట్ట తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ఎలా ప్రవహిస్తోందో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు. ఈ ప్రస్తుతం 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట. ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మిరుదోడి దగ్గర రోడ్డుపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు బంద్ అయిపోయాయి. కానీ కొంతమంది
ఏం కాదులేని అలా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును తెగించి మరి దాటుతున్నారు, తెగించి మరి క్రాస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఛాన్స్ తీసుకోవద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూడండి ఒకసారి, ఏళ్ళు ఊళ్ళు ఏకమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మీరున్న ప్రాంతాల్లో కేవలం నివాస ప్రాంతాల్లోకి నీళ్లు రావడమే కాదు, రైతన్నలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, రైతన్నల పంట పొలాలు కూడా ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఒక్కసారి కమెంట్ చేయండి, ఆ దృశ్యాలను చిత్రీకరించండి. రైతులు ప్రస్తుతం ఈ వరదల కారణంగా, వర్షాల కారణంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. చేతికొస్తుందనుకున్న పంటను వర్షపు నీరు ముంచుకుని వెళ్ళిపోయిందే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇప్పుడు రైతన్న కన్నీరు పెడుతున్నారు. ఇంటికి వెళ్దామంటే ఇంట్లో వరద, పంట పొలానికి వెళ్ళి చూస్తే అక్కడ కన్నీటి వరద ఆగడం లేదు అంటూ రైతు కన్నీరు పెడుతున్న దృశ్యాలు ఉన్నాయి. కనీసం పంట పొలానికి వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో రైతన్నలు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. రైతన్నను ఈ భారీ వర్షాలు, వరదలు నిండా ముంచేశాయి. పేద రైతు మరింత కుదేలైపోయిన పరిస్థితి ఉంది. అప్పులు చేసి పెట్టుబడి తెచ్చి పంటను వేస్తే ఈ వరద ఆ పంటను కొట్టుకొని తనలో కలుపుకొని తీసుకుని వెళ్ళిపోయింది అని రైతన్న లబోదిబోం అంటూ ఉన్నాడు. రైతన్న ఇప్పుడు కన్నీరు పెడుతున్న దయనీయమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రుద్రా నుండి కాజీపూర్ వెళ్లే దారి రోడ్డుపై నుండి సుమారు 2 గజాల పైన నీళ్లు పోతా ఉన్నాయి. ఇక్కడ బండ్లన్నీ ఇక్కడ పెట్టి రైతులు ఆపసోపాల మీద పడుకుంటూ బాయిల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా తీవ్ర వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలో అధిక వర్షాపాతం ఎప్పుడూ లేని విధంగా వాగులు వంకల్లో భారీగా వరద నీరు చేరింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, మెదక్ పట్టణం పక్కనే ఉన్నటువంటి 1 కిలోమీటర్ పక్కనే ఉన్నటువంటి చేగుంట నుంచి వచ్చే పుష్పలెట్టి వాగు వరద ఉధృతిగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మాత్రం మనం చూస్తున్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి ట్రాక్టర్లు ఏదైతే ఉన్నాయో అక్కడి వరకు కూడా భారీగా వరద నీరు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు స్థానికులు. సో ఇప్పటికే మనం చూడొచ్చు, మొత్తం వాగులు వంకలు వరదతో ఉధృతితో బర్లు కొట్టుకుపోతున్నట్టు కూడా చెప్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పలెట్టి వాగు అనేది ముందుకు వెళ్ళి హల్దీ వాగులో కలుస్తుంది, అక్కడి నుంచి నిజాం సాగర్లో కలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. మెదక్ పట్టణం పక్కనే ఉన్నటువంటి పుష్పలెట్టి వాగు దశాబ్ద కాలం నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున వరద చూడలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్రిడ్జికి ఆనుకొని నిన్నటి వరకు ప్రవహించిందని కూడా చెప్తున్నారు. ఈరోజు కూడా ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా వర్షం పడుతున్న నేపథ్యంలో మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం కనిపిస్తుంది. బ్రిడ్జి పైకి ఆనుకొని నిన్నటి వరకు ప్రవహించినట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, అసలు నిన్నటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి? 2 రోజులుగా భారీ మొన్న రాత్రి 11-12 గంటలకు స్టార్ట్ అయిన ఈ వర్షాలు ఎడతెరిపి లేకుండా దాదాపు నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కంటిన్యూగా వర్షం పడడం వల్ల మొత్తం ఇక్కడ ఈ బ్రిడ్జ్ వరకు కూడా వాటర్ రావడం జరిగింది. మెదక్లో దాదాపు ఒక 8 సంవత్సరాల క్రితం ఒక పెద్ద వరద ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత ఇదే మేము ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. దానికంటే కూడా ఇదే పెద్దదని ఇంకా చాలామంది నిన్న కూడా చెప్పారు. నిన్న అయితే ఈ బ్రిడ్జ్ కదిలింది, వరద వచ్చి ఇక్కడ తగిలితే బ్రిడ్జ్ కదిలింది. చాలామంది భయపడి అక్కడ నుంచి అక్కడ పోయి కొంచెం ధైర్యం చేసి వాహనాలు తీసుకుపోయారు. వాటర్ కూడా పైన పడ్డాయి, ఇక్కడ పడ్డాయి. ఒక బ్రిడ్జ్ పైకి వాటర్ పడ్డాయి ఆల్రెడీ తగిలి. నిన్న ఒక మధ్యాహ్నం 3-3:30 ప్రాంతం సమయంలో ఒక 4 బర్రెలు కూడా కొట్టుకొచ్చినాయి. ఇక్కడ నుంచి మెదక్ పట్టణంలోకి అవి అక్కడ ఎక్కించారు కొంతమంది అక్కడ గమనించి వాటిని జేసీబీ అక్కడ ఉండే దాని సహాయంతో అక్కడ ఎక్కించి వాటిని కాపాడారు. ఇవన్నీ ఈ నీళ్ళు ఇక్కడ నుంచి మన వెల్దుర్తి, కొప్పలపల్లి, దామరంచ అదన్నీ వాటర్ వచ్చి ఇక్కడ మంబోజ్పల్లి దగ్గర పసుపేరు, దాన్నే హల్దీవాగ్ అంటాము, హరిద్రా నది అని కూడా అంటాము. ఆ నదిలో కలిసి అక్కడ నుంచి మన కొత్తపల్లి, సర్దన, అక్కడ నుంచి నిజాం సాగర్లో ఈ వాటర్ అన్నీ కలుస్తాయి. ఇంకా ఇప్పుడు ఈ రోజు అయితే ఇట్లా ఉంది పరిస్థితి. మరి ముందు రేపు ఈ 3-4 రోజులు వర్షాలు ఉన్నాయంట. తర్వాత ఏంటి పరిస్థితి అనేది మనము చూడాలి. మెదక్ టౌన్ పక్కనే ఉన్నది వాగు, సో ఉంటుంది నది మెదక్ పక్క నుంచే ఉంటుంది. అసలు ఈ
చాలామంది నిన్న చెప్పిన విషయం ఏంటంటే నేను కూడా చూడలేదు 12-13 సంవత్సరాల నుంచి నేను మెదక్లోనే ఉంటున్నాను. ఎప్పుడు కూడా ఇంత పెద్ద వర్షపాతాన్ని ఇంత వర్షాన్ని నేను ఎక్కడ చూడలేదు. అక్కడ అవేల్ గన్పూర్ దగ్గర కారు ఆటో కూడా కొట్టుకపోయింది. పాపం వాళ్ళను కూడా వెంటనే ఎస్పీ సార్ కానీ కలెక్టర్ నుంచి ఆదేశాలు అందుకొని వెంటనే పోయిరు. వాళ్ళు కూడా కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు చెప్పినా వినలేరంట. అక్కడ ఎవరు కొట్టుకపోతుంది అన్నా కానీ కారులో 4 ఉన్నారంట. అక్కడ ఇంకో అవేల్ గన్పూర్ దగ్గర కూడా దూప్ సింగ్ తాండా అని అక్కడ కూడా చాలా మంది ప్రజలు ఇళ్ళ పైన ఎక్కి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అలా ఉంది. సో మీరు చెప్పండి అన్న, మీరు మెదకే ఇదే ఫస్ట్. నిన్న ఫుల్ మా పొలాలన్నీ మన పిల్లి కూడా దాటిపోయిన నీళ్ళు. ఇదే ఫస్ట్ వాగు. ట్రాక్టర్లు కొట్టుకపోయినాయి, మై అన్నీ కొట్టుకపోయినాయి. ఇదే ఫస్ట్. మరి అధికారులు ఏమైనా వచ్చారా అంటే మాట్లాడే ప్రయత్నం చేశారా మీకు? ఏం ఎవరు రాలేరు. ఇంకా ఏ ప్లాన్ లేదు ఇంకా ఇప్పటికైతే. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారో రాజకీయ మనసులు, పెద్ద మనసులు అదే ఇంకా మనకైతే తెలియదు అనుకో. నిన్న అమ్మాయి 2 బళ్ళు కూడా కొట్టుకపోయినాయి. మా పొలాలు ఇక మునిగిపోయినాయి. ఇగో అట్లా కొట్టుకపోయినాయి. అట్లా అట్లా లెక్కల మొత్తం అక్కడ ఆగపడతా మా ఇక్కడ ఉంటాయి మొత్తం కొట్టుకపోయినాయి. నష్టపరిహారం మస్తు జరిగింది. ఏం కోరుతారు మరి ఇప్పుడు? ఏం నష్టపరిహారం ఏమి ఇస్తారు? ఇక వాళ్ళ దయ మాట ఉంటుంది కదా. ఇది ఏమంటే భారీ వర్షాలు అంటారు అట్లా, అది విషయం. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఈ పుష్పలెట్టి వాగు వరద వృద్ధి పొలాలు కూడా బర్లు కొట్టుకుపోయినట్టు కూడా రైతులు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అటువైపు వెళ్ళి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంత ఉధృతంగా దాదాపు 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి వరద లేని ఈ వాగు ఒక్కసారిగా 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఒక నదిని తలపిస్తున్న విధంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మనకు ఆ పక్కనే ఉన్నటువంటి మాయా గార్డెన్స్ అనే ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. ఆ ఫంక్షన్ హాల్ లోపలికి కూడా భారీగా నీరు చేరింది. ఫంక్షన్ హాల్ సగం మునిగిపోయినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముందు ఉన్నటువంటి గ్రామాల ప్రజల్ని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. సో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు కూడా ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ మిగతా సంబంధిత అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళి. ఇప్పుడు మనం ప్రస్తుతం మెదక్ పట్టణంలో ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్ళి హవేలీ గన్పూర్ ఇంకా ముందు ఎలాంటి పరిస్థితులు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, మెదక్ నుండి. నుంచి